ఒక వాక్యం ఊహించుకోండి. మ్మ్. న్యాయమూర్తి నేరస్తుడికి జీవిత ఖైదు విధించాడు, సరిగ్గా నేనెప్పుడూ చేసే విధంగానే. మ్మ్. ఈ వాక్యం వినగానే మనకేమనిపిస్తుంది? బహుశా ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ పడిందేమో అనుకుంటాం. అవును కదా. ఎందుకంటే వాక్యం మొదట్లో ఒకరి గురించి అంటే థర్డ్ పర్సన్లో ప్రారంభించి అకస్మాత్తుగా నేను అని ఫస్ట్ పర్సన్కి మారడమనేది ఆధునిక కాలంలో ఒక పెద్ద వ్యాకరణ దోషం. కరెక్ట్. అలా రాయడం గ్రామర్ రూల్స్కి పూర్తిగా వ్యతిరేకం. రైట్. కానీ ఆ ప్రాచీన పాత నిబంధనా గ్రంథాల ప్రపంచంలోకి వెళ్లేసరికి ఇలాంటి వాక్యాలు పొరపాటున పడినవి కావు అనంటే నమ్మగలరా? మ్మ్. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అవును. అసలు ఈరోజు మన విశ్లేషణ ఉద్దేశమేంటంటే దేవుని బహుళ గుర్తింపులు ఒకదానితో ఒకటి ఎలా కలిసిపోతాయో అర్థం చేసుకోవడం. దీన్ని మనం దైవిక ద్రవత్వం లేదా డివైన్ ఫ్లూయిడిటీ అనొచ్చు. ఈ కాన్సెప్ట్ గురించి మూల గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఈరోజు విడమర్చి చూద్దాం. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం వ్యాకరణంలో ఉన్న ఒక అద్భుతమైన ఉదాహరణతోనే మన చర్చను మొదలు పెడతాం. సరే, చెప్పండి. ప్రాచీన మూల గ్రంథాలలో ఆదికాండం 19:24 గమనిస్తే అక్కడొక వింతైన వాక్యం కనిపిస్తుంది. హ్మ్. సొదొమ గొమొర్రాల నాశనం గురించి చెబుతూ యెహోవా సొదొమ గొమొర్రాల మీద యెహోవా యొద్ద నుండి అగ్నిని ఆకాశము నుండి కురిపించెను అని రాసుంటుంది. ఒక్క నిమిషం. ఇక్కడ ఒకే వాక్యంలో ఇద్దరు యెహోవాల ప్రస్తావన ఎందుకుంది? దేవుడు అగ్నిని కురిపించెను అంటే సరిపోతుంది కదా. సరిగ్గా అదే పాయింట్. భూమి మీద తీర్పు తీరుస్తున్న ఒక యెహోవా, ఆకాశములో ఉన్న ఇంకొక యెహోవా, ఇలా ఇద్దరు ఉన్నట్లుగా రాశారక్కడ. పోనీ ఇది ఒకే చోట జరిగిన పొరపాటు అనుకుందామా అంటే ఆమోసు 4:11లో కూడా దాదాపు ఇలాంటిదే కనిపిస్తోంది కదా. అవును, అక్కడ దేవుడు స్వయంగా మాట్లాడుతూ దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేశాను, యెహోవా ప్రకటించేది ఇదే అని అంటాడు. అదే కదా ఆశ్చర్యం. ఆ వాక్యంలో తాను స్వయంగా నేను అని ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతూ మళ్ళీ ఆ తన గురించే దేవుడు లేదా యెహోవా అని థర్డ్ పర్సన్లో చెప్పడం జరుగుతోంది. అవును, ఇది పైపైన చదివే ఆధునిక పాఠకుడికి ఖచ్చితంగా ఒక గందరగోళంలాగా అనిపిస్తుంది. అంటే ఇది మన రోజువారీ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే చాలా ఫన్నీలా ఉంటుంది. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విద్యార్థులకు స్వయంగా ఒక నోటీస్ ఇస్తూ నేను రేపు సెలవు ప్రకటిస్తున్నాను అని సూటిగా చెప్పకుండా వైస్ ఛాన్సలర్ ఎప్పుడూ చేసే విధంగానే నేను రేపు సెలవు ప్రకటిస్తున్నాను అని రాశాడనుకోండి, చదివేవాళ్లేమనుకుంటారు? ఖచ్చితంగా ఆయనకు మతిమరుపు వచ్చిందనో లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఆ డ్రాఫ్ట్ చేశారనో అనుకుంటారు. రైట్. మరి ప్రాచీన గ్రంథాలలో ఉన్న ఈ రకమైన నిర్మాణం కేవలం ఒక రచనాలోపమా? అక్కడే ఉందండి అసలు రహస్యం. ఇది ఏమాత్రం రచనాలోపం కాదు. ఈ ప్రాచీన కాలపు రచయితలు చాలా తెలివిమైనవారు. వారు ఉద్దేశపూర్వకంగానే ఆ బహుళత్వాన్ని ద్రవత్వాన్ని ఒకే వాక్యంలో పొందుపరిచారు. ఓహో, అంటే దేవుడు ఒక్కడే అయినా ఆయన కార్యకలాపాలు ఒకే మూసకు పరిమితం కాదని వారి ఉద్దేశమా? ఖచ్చితంగా. భూమి మీద తీర్పును అమలు చేస్తున్న ఆ దైవిక ఉనికి, అలాగే ఆకాశంలో ఉన్న ఆ దైవిక ఉనికి రెండూ ఒకటే అని చెప్పడానికి వారు వాడిన ఒక సంక్లిష్టమైన సాహిత్య ప్రక్రియ ఇది. బేసిక్గా మనం తప్పనుకున్న వ్యాకరణం వెనక దేవుని అనంతమైన ఉనికిని వివరించే ఒక గొప్ప ప్రయత్నం దాగి ఉందన్నమాట. అవును. అయితే ఇక్కడ నాకు ఇంకో ఆలోచన వస్తోంది. ఇది కేవలం కాగితం మీద రచయితలు చేసిన ప్రయోగం మాత్రమేనా, లేక ఆ గ్రంథాల్లోని మనుషులు ఆ దైవిక ఉనికిని నేరుగా ఎదుర్కొన్నప్పుడు కూడా వారికి ఇలాంటి అనుభవమే కలిగిందా? అంటే ప్రాక్టికల్గా అడుగుతున్నారు కదా. అవును. నా ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ మనం మోషే కథను తీసుకుంటే ఆ మండుచున్న పొద దృశ్యంలో నిజంగా ఏం జరిగింది? మీరడిగిన ఈ ప్రశ్న మన విశ్లేషణను తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది. కాగితం మీద ఉన్న ఆ వ్యాకరణం నిజ జీవితంలో ఎలా వ్యక్తమైందో చూడటానికి నిర్గమకాండం 3వ అధ్యాయం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఓకే. మండుచున్న పొద దగ్గర ఆ గుర్తింపుల సమ్మేళనం ఎంత వేగంగా మారుతుందో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాక్యం ప్రకారం ఆ పొదలో మోషేకు మొదట కనిపించింది యెహోవా దూత. సరే, మొదట దూత కనిపించాడు, బాగానే ఉంది. కాని ఆ తర్వాతి వాక్యం చూస్తే మోషే దగ్గరకు రావడం చూసింది యెహోవా. ఆ వెంటనే పొదలో నుండి మోషేను పిలిచి మాట్లాడింది దేవుడు. వావ్! అంటే కేవలం 2-3 వాక్యాల వ్యవధిలో దృశ్యం ఏమీ మారకుండానే ఈ 3 గుర్తింపులు ఒకదానితో ఒకటి కలిసిపోయాయా? అవును.
దూత వేరు దేవుడు వేరు అన్న స్పష్టమైన విభజన అక్కడెక్కడా కనిపించదు. ఈ విషయాన్ని మనం ఆదికాండంలో మరింత బలంగా చూడొచ్చు. అంటే ఎక్కడ? ఉదాహరణకు ఆదికాండం 31లో యాకోబుకొక కల వస్తుంది. కలలో మాట్లాడినది దేవుని దూత అని రికార్డ్ చేయబడింది. కాని ఆ దూత యాకోబుతో ఏమంటాడంటే, ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని స్వయంగా ప్రకటించుకుంటాడు. ప్రార్థనలో ఈ సమ్మేళనం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. అక్కడ యాకోబు ప్రార్థన చేస్తూ నన్ను పోషించిన ఆ దేవుడు అని మొదలుపెట్టి వెంటనే సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత అంటాడు కదా. అవును. ఇద్దరినీ ఒకే స్థాయిలో ఉంచి ఇద్దరినీ కలిపి ఏకవచనంలో ఈ పిల్లలను దీవించుగాక అని అడుగుతాడు. ఇద్దరూ వేరువేరు వ్యక్తులైతే బహువచనం వాడాలి కదా, కాని ఏకవచనం వాడాడు. ఓకే ఓకే. ఇప్పుడు నాకు ఆ లాజిక్ క్లియర్గా అర్థమవుతోంది. ఆ ప్రాచీన మనస్సులకు ఆ ఇద్దరు వేరు కాదు, ఇద్దరు కలిపి ఒకే దైవిక ఉనికి. అద్భుతంగా క్యాచ్ చేశారు. ఆనాటి సంస్కృతిలో అదొక పచ్చి నిజం. అయితే దేవునితో నేరుగా సంబంధమున్న మోషే, యాకోబులాంటి మహానాయకులకు ఈ ద్రవత్వం అర్థమవడం సహజమే అనుకుందాం. మరి దైవశాస్త్రం గురించి ఏమీ తెలియనొక సామాన్యుడు ఇలాంటి దైవిక ఉనికిని ఎదుర్కొన్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి న్యాయాధిపతులు 13వ అధ్యాయంలోనున్న మనోవహు కథ ఒక గొప్ప ఉదాహరణ కదా. అవును. ఆ కథ ఆ దైవిక ద్రవత్వానికి ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ లాంటిది. ఒక సాధారణ రోజున యెహోవా దూత వారికి కనిపించి రాబోయే బిడ్డ గురించి చెప్తాడు. ఓకే. మనోవహుకు మొదట తను మాట్లాడుతున్నది ఎవరితోనో పూర్తిగా అర్థం కాలేదు. ఒక దహన బలిని యెహోవాకు అర్పించమని ఆ దూత చెప్పినప్పుడు వారొక బలిపీఠం మీద అలానే చేస్తారు. రైట్. ఆ తర్వాతే కదా అసలు దృశ్యం మొదలవుతుంది. ఆ మంటల్లోనే ఆ దూత ఆకాశానికి వెళ్ళిపోతాడు. అది చూసిన వెంటనే మనోవహు భయంతో మనం దేవుణ్ణి చూశాంగాబట్టి ఖచ్చితంగా చనిపోతామంటాడు. అక్కడ అతని భార్య ఆలోచనా విధానం గమనించారా? ఆమె చాలా లాజికల్గా ఆలోచిస్తుంది. యెహోవా మనలను చంపాలనుకుంటే మనమర్పించిన బలిని అంగీకరించి ఉండేవాడు కాదు కదా అని సమాధానమిస్తుంది. ఇక్కడే మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దాగి ఉంది కదా. ఆ దృశ్యం మొదట్లో యెహోవా దూతగా ఉన్న ఆ వ్యక్తి ఆకాశానికి వెళ్లగానే క్షణాల్లో మనోవహు దృష్టిలో దేవుడయ్యాడు. అవును. అదే సమయంలో అతని భార్య దృష్టిలో యెహోవా అయ్యాడు. ఒకే వ్యక్తికి సంబంధించిన గుర్తింపులు ఒక సాధారణ కుటుంబం దృష్టిలో ఎంత వేగంగా మారిపోతున్నాయో చూడండి. కరెక్ట్. ఆ దంపతులకు ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. వారు నేరుగా దేవుణ్ణే చూశామనే పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇది పాత నిబంధన కాలపు ప్రజల నమ్మక వ్యవస్థను మనకు స్పష్టంగా చూపిస్తుంది. అంటే ఆ దూత దేవుని ప్రత్యక్ష రూపం, వారు ఒకే దైవిక ఉనికిలో భాగం అన్నది ఆనాటి మనుషులకు స్పష్టం. అవును. ఆ దైవిక ద్రవత్వం వారి నమ్మకాల్లో అంతర్భాగమైపోయింది. ఓకే. ఇప్పుడు నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ ప్రాచీన గ్రంథాల గుండా ప్రయాణిస్తూ వ్యాకరణ వింతల నుండి మొదలుపెట్టి సామాన్య కుటుంబం పొందిన అనుభవం వరకు ఐడెంటిటీ ఓవర్లాప్ అనేదానికి ఒక బలమైన పునాదిని మనం చూశాం. రైట్. సో ఈ మొత్తం ప్రయాణం మనమొక పెద్ద పజిల్ను సాల్వ్ చేయడానికి వెతికి పట్టుకున్న ఒక మాస్టర్ కీ లాంటిది కదా. ఇప్పుడు ఈ కీని ఉపయోగించి మన ప్రధాన లక్ష్యమైన జెకరియా గ్రంథంలోని ఆ అసలు రహస్యాన్ని ఛేదిద్దామా? తప్పకుండా. ఇదంతా మనం మాట్లాడుకున్నది జెకరియా 12:10 వచనం యొక్క లోతును అర్థం చేసుకోవడానికే. ఆ వాక్యంలోకి అదుగుపెడదాం. ఓకే. ఈ ప్రవచనంలో దేవుడు స్వయంగా ఒక భవిష్యత్ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాక్యమిలా చెబుతోంది, వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి అతని విషయమై దుఃఖించుచూ ప్రలాపింతురు. ఈ ఒక్క వాక్యం ఆధునిక పాఠకులను ఎంతగానో కలవరపెడుతుంది. దీని వెనక ఉన్న లాజిక్ దొరక్క చాలామంది ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా. ఎవరైనా ఈ వాక్యాన్ని పైపైన చదివితే మెదడు బ్లాంక్ అయిపోవడం ఖాయం. వాక్యం మొదట్లో దేవుడు నా మీద దృష్టియుంచి అని ఫస్ట్ పర్సన్లో అంటాడు. అంటే పొడవబడినది ఆయనే అన్నట్లుగా ధ్వనిస్తోంది. కాని హఠాత్తుగా వాక్యం మధ్యలో అతని విషయమై అని ఒక థర్డ్ పర్సన్కి మారిపోతాడు. ఇది చూసి ఎవరైనా సరే ఇది రచయిత చేసిన ఒక ఘోరమైన వ్యాకరణ తప్పు అనుకుంటారు కదా. పైపైన చూసేవారికి అది ముమ్మాటికి తప్పుగానే అనిపిస్తుంది. కాని ఇప్పుడు మన దగ్గర పాత నిబంధన అంతటా ప్రవహిస్తున్న డివైన్ ఫ్లూయిడిటీ అనే కీ ఉంది గదా. అవును, ఉంది. దాని ఆధారంగా చూస్తే ఇది ఎంత అద్భుతమైన సత్యమో అర్థమవుతోంది. జెకరియా ప్రవక్త ఇక్కడ ఎటువంటి వ్యాకరణ తప్పు చేయలేదు. ప్రాచీన కాలం నుండి ఉన్న ఆ దైవిక ద్రవత్వాన్ని ఆయనెక్కడ ఉపయోగించాడు.
అంటే ఈ ప్రవచనంలో నేను అని మాట్లాడుతున్నది సర్వశక్తిమంతుడైన దేవుడేనా? అవును. మరి ఆ పొడవుబడిన అతనెవను అనుకుంటున్నారు? నాకు అర్థమవుతోంది. ఆమోసు 4:11లో దేవుడు తన గురించే మూడవ వ్యక్తిలో ఎలా మాట్లాడాడో, ఇక్కడ జకర్యాలో కూడా సరిగ్గా అదే జరుగుతోంది గదా? 100% పాత నిబంధన నేపథ్యంలో ఆ మాట్లాడుతున్న నేను మరియు ఆ పొడవుబడిన అతమిద్దరూ ఒకటే. ఒకరి గుర్తింపు మరొకరిలో పూర్తిగా కలిసిపోయింది. వావ్! ఎలాగైతే మనోవహు బలిపీఠం దగ్గర దూత దేవుడిగా మారాడో, సరిగ్గా అలాగే ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు మరియు పొడవబడుతున్న ఆ వ్యక్తి వేర్వేరుకారన్నమాట. ఎగ్జాక్ట్లీ. వారు ఒకే దైవత్వంలో భాగం. కాబట్టి ఎవరైతే ఆ పొడవుబడిన అతనున్నాడో ఆ వ్యక్తి కేవలం ఒక సాధారణ మనిషి కాదు. అతను సాక్షాత్తు ఆ దైవత్వానికి చెందినవాడే అని ఈ ద్రవత్వం నిస్సందేహంగా నిరూపిస్తుంది. ఈ లేకుండా చదివితే అది ఒక ప్రింటింగ్ మిస్టేక్ లాగానే కనిపిస్తోంది. అవును. ఆ మాస్టర్కి ఉంటేనే ప్రాచీన గ్రంథాల తలుపులు తెరుచుకుంటాయి. ఆధునిక కాలపు వ్యాకరణ పద్ధతులతో ఆ తలుపులు బద్దలు కొట్టాలని చూస్తే మనం సత్యాన్ని కోల్పోతాం. రైట్. అంటే గ్రంథాలను వాటి స్వంత వాతావరణంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనలో ఒక లోతైన ఆలోచనను రేకెత్తిస్తోంది కదా? అవునండి. ఆధునిక కాలంలో మన బుద్ధి ప్రతి విషయాన్ని ఖచ్చితమైన కేటగిరీల్లో ఒక చిన్న లేబులున్న బాక్సులో బంధించి చూడాలనుకుంటుంది. ఇది ఇక్కడ మాత్రమే ఉండాలి అని మనం ఒక గట్టి రూల్ పెట్టుకుంటాం కదా? నిజమే. బహుశా సత్యాన్ని మరియు ముఖ్యంగా దైవిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన ఈ ఆధునిక ఆలోచనా విధానమే ఒక పెద్ద గోడలా అడ్డుపడుతోందేమో. ఖచ్చితంగా. మనం కట్టుకున్న ఆ పదిలమైన వ్యాకరణపు బాక్సుల నుండి బయటకు రాగలిగితేనే బహుశా వారు చూసిన ఆ విశాలమైన సత్యం మనకు దర్శనమిస్తుందేమో. ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.